భగవద్గీత శ్లోకాల సిరీస్ కథల రూపంలో అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోస్ లో చెప్తున్నాను. సో మిస్ అవ్వకుండా చూడండి. భగవద్గీత అనేది బ్రతికి ఉన్న ప్రతి మనిషి జీవితాన్ని ఎలా సంతోషంగా ధర్మబద్ధంగా గడపాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఈ వీడియోస్ లో అసలు కృష్ణుడు మనకు ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్పారో తెలుసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. సో మిస్ అవ్వకుండా కృష్ణుడు చెప్పిన ప్రతి ఒక్క శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇక 2వ అధ్యాయం 68వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ అర్జున, ఒక వ్యక్తి యొక్క ఇంద్రియాలు వాటికి సంబంధించిన విషయాల నుండి పూర్తిగా ఉపసంహరించబడి అదుపులో ఉంచుకోబడతాయో అటువంటి వ్యక్తి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంటే బాగా గాలి వచ్చినప్పుడు దీపం కదలకుండా ఉండాలంటే ఎలాగైతే దానిని గాలి తగలకుండా పెట్టాలో అలాగే మన మనస్సు ప్రశాంతంగా జ్ఞానంతో నిండి ఉండాలంటే ఇంద్రియాలను బయటి విషయాల వైపు పోకుండా పూర్తిగా మన అదుపులో ఉంచుకోవాలి. ఎవరికైతే ఈ అదుపులో ఉంటుందో వారి బుద్ధి స్థిరంగా టెన్షన్ లేకుండా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఇక 2వ అధ్యాయం 69వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సాధారణ మనుషులకు ఆత్మజ్ఞానం గురించి ఏమీ తెలియదు, కానీ జ్ఞాని మాత్రం ఆ ఆత్మజ్ఞానంలోనే ఉంటాడు. అలాగే సాధారణ మనుషులు సుఖాలు, డబ్బు, హోదా వంటి వాటి కోసం తిరుగుతారు, కానీ జ్ఞాని వాటిని తాత్కాలికమైనవిగా భావించి వాటికి దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో రాము అనే ముని మరియు శ్యామ్ అనే సామాన్య వ్యాపారి ఉండేవారు. ధనవంతులందరూ రాత్రిపూట ఎక్కడెక్కడో దాచిన తమ వజ్రాలు, బంగారం గురించి లెక్కలు వేసుకుంటూ వాటిని ఇంకా ఇంకా ఎలా ఎక్కువగా సంపాదించాలి అని ఆలోచిస్తూ మేల్కొని ఉంటారు. వారి దృష్టిలో ఈ సంపద గురించే ఆలోచించడం, సంపాదించడం అనేది పగలు లాంటిది. కానీ ముని రాముడు మాత్రం ఆ రాత్రి చీకట్లో కళ్ళు మూసుకొని ఆత్మజ్ఞానం అనే వెలుగులో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. లోకమంతా డబ్బు గురించి ఆలోచించే ఆ సమయాన్ని అతను జ్ఞానంతో కూడిన పగలుగా మార్చుకున్నాడు. అలా చాలా మంది ప్రజలు ఎక్కువగా డబ్బుపై ఆశపడి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఇక్కడ వ్యాపారి శ్యామ్ కూడా అంతే. అతను ఉదయం లేవగానే పరుగు పరుగున తన వ్యాపారం కోసం, డబ్బు సంపాదన కోసం అందరికంటే ముందుండాలని పోటీ పడుతూ ఉండేవాడు. అతని దృష్టిలో ఈ వ్యాపారం పోటీయే నిజమైన పగలు అని అనుకుంటాడు. కానీ ముని రాముడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని వ్యాపారి శ్యామ్ పడే ఆ పరుగులన్నిటినీ చీకటి రాత్రిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యాపారం, ఆ డబ్బు, ఆ పోటీ అన్ని తాత్కాలికమైనవి, మనశ్శాంతిని ఇవ్వనివి. వాటిని వెంటాడడం అనేది అజ్ఞానం అనే రాత్రిలో పడి ఉండడమే అని జ్ఞానికి తెలుసు. ఈ ఇరువురి ఎగ్జాంపుల్స్ తో లోకమంతా దేన్ని వెలిగిపోయే వజ్రం అనుకుంటుందో ముని రాముడు దాన్ని తాత్కాలికమైన గడ్డిపోచ అనుకుంటాడు. లోకమంతా దేన్ని రాత్రి చీకటి అనుకుంటుందో ముని అయిన రాముడు దాన్ని నిజమైన కాంతిగా భావిస్తాడు. అంటే అందరూ డబ్బు, హోదాలు వంటి వాటికి పాకులాడేవారు వెలుగు అనుకుంటూ చీకటిలో ఉంటారు. కానీ జ్ఞాని మాత్రం చీకటిలోనే ఉన్న మనశ్శాంతి అనే వెలుగును చూస్తున్నాడు. మనం మన జీవిత లక్ష్యాన్ని డబ్బు, హోదా లాంటి తాత్కాలిక విషయాల నుండి శాశ్వతమైన మనశ్శాంతి, ఆత్మజ్ఞానం వైపు మార్చుకోవాలి అనేది కృష్ణుడు మనకు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇలాంటి మరికొన్ని శ్లోకాల అర్థాలు అలాగే డివైన్ కథల కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.